तेलंगाना के जिले कामारेड्डी के कन्नूर मंडल में कल्याण लक्ष्मी और शादी मुबारक स्कीमों से फायदा हासिल करने के लिए सरकारी दस्तावेजात में मुबैना जालसाजी का मामला सामने आया। जिले के एसपी राजेश चंद्रा ने प्रेस कॉन्फ्रेंस में बताया कि गजेटेड अफसरान के जाली दस्तखत और नकली सरकारी मोहरें इस्तेमाल करने के इल्जाम में मुकदमा दर्ज करके 3 मुलजिमान को गिरफ्तार किया गया, जिन्हें अदालती रिमांड पर भेज दिया गया। उन्होंने बताया कि डीएसपी मधुसूदन राव की निगरानी में खसूसी टीमों ने तहकीकात की, जिनके दौरान मालूम हुआ कि मुलजिमान ने मजमूई तौर पर 52 दरख्वास्तें मुतल्लिका हुकाम के सामने पेश की। इनमें से 36 दरख्वास्त गुजारों को सरकारी माली इमदाद मंजूर हो चुकी है, जबकि मजीद 18 दरख्वास्तें अभी ज़ेर इल्तवा हैं। पुलिस इस मामले की मजीद तहकीकात कर रही। చిన్నపాటి స్కామ్ ఒకటి మనకి బయటికి రావడం జరిగింది. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఈ ప్రోగ్రామ్స్ ద్వారా గవర్నమెంట్ అందజేస్తున్న బెనిఫిట్స్ ని కొంతమంది ఫోర్జరీ తోటి ఇల్లీగల్ గా గెయిన్ చేస్తున్నట్టు ఆ ఇన్ఫర్మేషన్ మీద తీయలాగితే సుమారు ఇప్పటి వరకు 52 ఇటువంటి అప్లికేషన్స్ వాళ్ళు ఫోర్జరీ సంతకాలతోటి ఫేక్ స్టాంపులతోటి వాళ్ళు ఫార్వర్డ్ చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఈ ప్రాసెస్లో ఇందులో 36 అప్లికేషన్స్ ఆల్రెడీ అమౌంట్ శాంక్షన్ కూడా అయిపోయి వాళ్ళకి వచ్చింది. మిగతా 18 అప్లికేషన్స్ ఇంకా పెండింగ్లో ఉంది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారికి దీని మీద ఒక నివేదిక కూడా మేము పంపిస్తాం. సో మిగతా ఫండ్స్ ఏవైతే ప్రాసెస్ ఉన్నాయో వాటిని ఇమీడియట్గా స్టాప్ చేసేసి ఏవైతే ఆల్రెడీ 36 శాంక్షన్ అయినాయో వాళ్ళ ఎలిజిబిలిటీ ఒకసారి రీచెక్ చేసుకొని అందులో ఎలిజిబిలిటీ లేని వాళ్ళది క్యాన్సిల్ చేసుకుంటూ రీచెక్ చేయాల్సిందిగా ఒక లెటర్ కూడా వాళ్ళ పంపడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఇందులో 3 మెయిన్ పర్సన్స్ ఉన్నారు. అందులో గోవింద్ ప్రసాద్ ఇతను ఈ సిగ్నేచర్స్ అంతా కూడా ఫోర్జరీ చేయడం, ఫోర్జరీ డాక్యుమెంటేషన్ చేయడం, ముఖ్యంగా మెడికల్ ఆఫీసర్స్ అతను సిగ్నేచర్స్ ఫోర్జ్ చేయడం, దాంతోపాటు వాళ్ళ స్టాంపులు కూడా ఫేక్ స్టాంపులు అన్నీ కూడా దాడి చేసుకొని ఇద్దరు ఆపరేటర్లు పెట్టుకున్నాడు. వీళ్ళకు మన కామారెడ్డిలో జిరాక్స్ సెంటర్ ఉంది. కొడైగుల రాజా నరేందర్, కొడైగుల రాజలింగం ఇద్దరు కూడా తండ్రి కొడుకు. ఇద్దరు కూడా ప్యాచప్ అయ్యి ఆ బెనిఫిషియరీ దగ్గర డబ్బులు తీసుకుంటూ వాళ్ళ డాక్యుమెంట్స్ మొత్తం ఫోర్జరీ సంతకాలతోటి, ఫోర్జరీ స్టాంప్స్ తోటి కూడా గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేయడం జరిగింది. సర్ప్రైజింగ్లీ అన్నీ కూడా ఈ 52 అప్లికేషన్స్ కూడా బిగ్